దీపక్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. దీపక్ గారు, మనం గత సంవత్సరం కూడా మాట్లాడుకున్నట్టు నాకు గుర్తు. అప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారు, స్టూడియోకి వచ్చి అవునండి ఎగ్జాక్ట్లీ సంవత్సరం కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం కూడా జరిగాయి. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. కానీ అంటే ఇక్కడ ఎవరినో నిందించడం కాదు, కానీ ప్రభుత్వాలు మారినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కడ మనకేం మార్పు వచ్చినట్టుగా కనిపించదు. సీరియస్నెస్ లేకనా? అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రతినిధిగా మాట్లాడుతున్నాం కాబట్టి న్యాచురల్గా పొలిటికల్ యాంగిల్ ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్పినట్టు ఒక ఎన్విరాన్మెంట్ యాంగిల్ ఉంటే ఇంకోటి పొలిటికల్ యాంగిల్ కూడా ఇక్కడ డెఫినెట్గా. ఈరోజు మనం చూసుకుందాము, ప్రభుత్వానికి మేడిగడ్డ పైన లేకపోయినా కాళేశ్వరం పైన ఉన్న చిత్తశుద్ధి ఈ జిహెచ్ఎంసీ యొక్క డెవలప్మెంట్, జిహెచ్ఎంసీ సివరేజ్ లైన్స్ ని డెవలప్ చేద్దామన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మేడిగడ్డ అంటే హాట్ కేక్, అది డిస్కషన్ చేస్తే ప్రజలందరి ఆకర్షణ దానిపైన వెళ్తుంది. ఒక పొలిటికల్ గేమ్ మేము తీసుకోగలుగుతామన్న ఆలోచనలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎంతసేపు దానిపైన డిస్కస్ చేసింది. కానీ ఎస్, వర్షాకాలం దగ్గర పడుతుంది, మనం జిహెచ్ఎంసీ వాళ్ళకి కానివ్వండి లేకపోతే సివరేజ్ అండ్ స్ట్రాంగ్ చూసుకునే డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం ఆర్డర్స్ పాస్ చేద్దాము అండ్ కావాల్సిన సదుపాయాలు వాళ్ళకి అందిద్దాము అండ్ అవసరం ఉన్న నిధులు వాళ్ళకి కేటాయిద్దామన్న ఆలోచన వీళ్ళకి లేదు. అంటే ఇది ఏం చూపెడుతుందంటే వీళ్ళకి రాజకీయం పైన ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి పైన లేదని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినట్టు కాదు, కానీ ఒక కామన్ మ్యాన్ లెక్క కూడా చూసుకున్నా మనకి రీసెంట్ పేపర్ ఆర్టికల్స్ మీరు తీసుకున్నా సరే, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానివ్వండి లేకపోతే డెక్కన్ క్రానికల్, ఇంకా వేరే ప్రముఖమైన ఛానల్స్ కూడా తీసుకుంటే మీరు సర్వే చేశారు. వాళ్ళంతా సర్వే చేసి రిపోర్ట్స్ వచ్చిన రిపోర్ట్స్ లో ఏం పట్టబయలైందంటే గత 30 ఏళ్ల నుంచి మన హైదరాబాద్ లో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ సివరేజ్ లైన్స్ అనేది పడలేదు. అంటే నేను చెప్తున్నది ఏంది, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పడలేదు. 1931లో మన మోక్షగుండం విశ్వేశ్వర్ గారు ఏదైతే మనకి ప్రణాళిక ఇచ్చిర్రో సివరేజ్ లైన్ కోసము, ఆ రోజు 54 స్క్వేర్ కిలోమీటర్స్ కోసం ఇచ్చింది. ఆ రోజు ఉన్న జనాభా చాలా అతి తక్కువ, 54 స్క్వేర్ కిలోమీటర్స్. అది ఈ రోజు చూసుకుంటే మనకు హైదరాబాద్ లో 6 జోన్ల కింద మనకి ఈ సివరేజ్ నెట్వర్క్ లైన్ అనేది డివైడ్ అయి ఉంది. ఆఫ్ 6 నెట్వర్క్ లైన్స్, there are only 2 network lines which are totally completed and total గా ఫంక్షనబుల్ గా ఉన్నాయి అన్నమాట. అది ఎవరు చేసిర్రు అంటే అప్పుడు 1931లో పెద్దలు మన మోక్షగుండం గారు చేసిన ఆయన దయ వల్ల ఆ 2 ఈ రోజు కూడా ఆపరేషనబుల్ గా అండ్ ఫంక్షనల్ గా ఉన్నాయన్నమాట. అప్గ్రేడ్ చేసుకోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎస్, నేను అదే చెప్తున్నాను. అంటే 6 జోన్లకు కంప్లీట్ చేసుకుంటే 6 జోన్ల నుంచి 2 మనకి కంప్లీట్ అయింది. మిగిలిన 4 జోన్లలో ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. పోనీ ఆ 2 జోన్లో కూడా ఇప్పుడు పరిస్థితి ఏమున్నది అంటే ఈ వచ్చే వాటర్ అనేది ఏదైతే మూసిలోకి వెళ్ళదు, సౌత్ ఆఫ్ మూసిరి వరకు పోతాయి డ్రైన్ వాటర్, సౌత్ ఆఫ్ మూసిరి వరకు పోతుంటే ఆ సౌత్ ఆఫ్ మూసిరి వరకు కూడా అక్కడ వాళ్ళు కావాల్సిన రివర్ లోకి వెళ్ళిపోయేటప్పుడు ఏదైతే వాళ్ళకి అక్కడ దానికి స్పేస్ కావాలో సిల్ట్ తీయడము లేకపోతే డీసిల్టేషన్ ఏదైతే చేయాలనో వాళ్ళు అది చేయకపోవడం వల్ల ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ గా మారింది. ఇది పక్కన పెట్టుకుంటే 4 జోన్స్ ఏవైతే ఉన్నాయో మనకు మెహదీపట్నం కానివ్వండి, పట్పల్లి కానివ్వండి లేకపోతే మన ఖైరతాబాద్ కానివ్వండి, నల్లకుంట కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ జోన్స్ కింద మనకు కనిపిస్తుంది. ఈ 4 జోన్స్ గాను అప్పుడు గత ప్రభుత్వం ఒక 3,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పేసి ఒక స్కీమ్ ఇచ్చింది. ఈవెన్ ఇన్ 2015 లో కూడా వీళ్ళు ఒక స్కీమ్ వేసి మొత్తం రీసెర్చ్ చేసి ఎంత డబ్బులు అవుతాయి అని చెప్పేసి టోటల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ ని డెవలప్ చేద్దామన్న ఆలోచనలో వీళ్ళు ఖర్చు ఎంత అనేది ఒక ఎస్టిమేషన్ ఇష్యూ. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే గత ప్రభుత్వము లేకపోతే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అవి పేపర్లకే వర్తింపజేసినాయి కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ పైన పనిచేసిన దాఖలాలు మనకి కనిపించింది. ఈ రోజు ఈ 6 జోన్లను పక్కన పెట్టుకుంటే అడిషనల్ పెరిఫెరల్ జోన్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఇప్పుడు కుక్కట్పల్లి కానివ్వండి లేకపోతే అక్కడ కుతుబుల్లాపూర్, ఇబ్రాహీంపట్నం ఇటువంటి అవన్నీ తీసుకుంటే ఇంకో 12 కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విచ్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్క్. మీరు అక్కడ నెట్వర్క్ అనేది లేదు. ఆ నెట్వర్క్ లేనప్పుడు మీకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది డెఫినెట్ గా అస్తవ్యస్తంగా కావడం అనేది సాధారణం. ఈ రోజు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే, తక్షణం వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఇమీడియట్ వార్ ఫుట్ కింద ఫస్ట్ వీళ్ళు
వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ డ్రైన్ లైన్స్ స్ట్రాంగ్ లైన్స్ కి డిఫరెన్స్ లేకుండా అయిపోయింది అనమాట. డ్రైన్ లైన్స్ లేవు చాలా దిక్కు, స్ట్రాంగ్ లైన్ వీళ్ళు డ్రైన్ లైన్స్ లెక్క యూజ్ చేస్తున్నారు. ఈ యొక్క దీని వల్ల ఏమైపోతుందంటే ఈ లైన్స్ అనేది జామ్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల బ్యాక్ ఫ్లో వాటర్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఈ లిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాన్యువల్ లిడ్స్ లేచిపోవడము ఇవన్నీ జరుగుతుంది. అండ్ వాటర్ లోపలికి పోకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ షాప్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ, లేకపోతే రోడ్స్ పైన షాప్స్ ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాన్యువల్స్ ఒక డక్ అనేది అయితే ఉంటుందో దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. నడుచుకుంటే బయట వాళ్ళకి అక్కడ ఆ మాన్యువల్ ఓపెనింగ్ ఉందని తెలియక పాపం అందులో పడడము. రీసెంట్ గానే ఒక 3 రోజుల క్రితం జరిగిన వర్షాలకి ఒక 2 చనిపోయారు, 5 అండి. ఓకే, ఐ న్యూ ఇట్ యాస్ 2, మేబీ ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఆ యొక్క శవాలు మూసిలో తేలినాయి. సో దీనికి ఎవడు బాధ్యత తీసుకుంటాడు అంటే ద గవర్నమెంట్ ఇస్ నాట్ రెడీ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. పెద్దలు చెప్పారు సురేష్ గారు ఏంటంటే లేక్స్ ఏవైతే ఉన్నాయో నా అనుభవం ప్రకారం గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. లేక్స్ లో పునరుద్ధీకరణ అని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే దోపిడీ చేసి 45,000 కోట్ల రూపాయలు కొట్టేసిందో దానిపైన ఒక శ్వేతపత్రం వీళ్ళు రిలీజ్ చేయాలా ఇప్పుడున్న గవర్నమెంట్. ఆ యొక్క లేక్స్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఒకటి చేయాలి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ దుర్గం చెరువు గురించి చెప్పారు, అలాంటి ఎన్నో లేక్స్ ఉన్నాయి. ఈ లేక్స్ ఏం చేస్తున్నారు అంటే చుట్టూతో ప్రహరీ గోడ కట్టేసి అదొక సుందరీకరణ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత ఆ లేక్ అనేది ఓన్లీ వర్షాకాలంలో వచ్చిన నీళ్లతోటి అది అలా ఉంటుంది అని చెప్పేసి ఒకటి వీళ్ళు తయారు చేస్తున్నారు. దీనివల్ల ఈ యొక్క లేక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎకోసిస్టమ్ అంతా కూడా ఖరాబ్ చేసుకోవచ్చు. ఓకే, లేక్ ఎకోసిస్టమ్ ఐ జస్ట్ కంప్లీట్ దిస్ అండి, ఒక కనెక్టింగ్ పాయింట్. లేక్ ఎకోసిస్టమ్ ఎట్లుంటుందంటే ఒక లేక్ కి ఇంకో లేక్ కి కనెక్టింగ్ ఉంటుంది. ఇక్కడ లేక్ నిండిపోతే ఇక్కడ వాటర్ అనేది న్యాచురల్ గా వెళ్ళి ఇంకో లేక్ లో నిండుతుందండి. దట్ ఈస్ ది న్యాచురల్ ప్రాసెస్. అయితే వీళ్ళు మధ్యలో బిల్డింగ్స్ కట్టడము, అనైతికమైన అనుమతులు ఇవ్వడము, దీని వల్ల ఏమైపోతుందంటే ఆ లేక్స్ వాటర్ అనేది ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు పోకపోవడం వల్ల ఈ యొక్క డ్రైన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఈ లేక్ వాటర్స్ అన్ని కూడా మనకి నిండిపోవడం జరుగుతుంది. సో దీన్ని గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ అండ్ విల్ డిస్కస్ ఫర్దర్ అబౌట్ దిస్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సురేష్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, మన దీపక్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. అయితే ఇప్పుడు మామూలుగా మనకి కామన్గా అర్థమయ్యే విషయం ఏంటంటే వీటికి ప్రభుత్వాలు నిజంగా చేయాలనుకుంటే మరీ పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు కూడా ఏం అక్కర్లేదు. అసలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఆలోచన లేకపోవడమే ప్రధానంగా మనకు కనిపిస్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒక విషయం అండి ఇక్కడ నేను చెప్పేది, మిషన్ కాకతీయ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ గా లేక్స్ అంటే ఫస్ట్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్న లేక్స్ ని తీసుకోలేదు, అప్పుడు తీసుకోకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ లో తీసుకుంటే ఈ రెండు డిస్ట్రిక్ట్ లేక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అదొక పెద్ద శాపం అయిపోయింది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. ఎందుకంటే లేక్ లో ఉన్న వాటర్ అంతా ఖాళీ చేసి లేక్ సుందరీకరణ అంటూ ఒక పేరు పెట్టి అందులో ఉన్న స్టిల్ట్ అంతా బయటికి తీసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం కాప్రా లేక్ గాని, మల్కాజ్గిరిలో ఉన్న రామకృష్ణాపురం లేక్ గాని, బండ్ల చెరువు గాని, అలాగే డిఫరెంట్ ఏరియాస్ లో ఈ లేక్స్ అంతా ఖాళీ చేసేసి వాటిని పెట్టారు. అసలు బేసిక్ గా ఒక స్టడీ అన్నది జరగాలి సార్. అంటే నాకు బాగా గుర్తు, యాజిటేషన్ బాగా నడుస్తుంది 2001-2002లో తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు మోడల్ హౌస్ దగ్గర ఒక స్కూటర్ భార్యాభర్తలు ఆఫీస్ నుంచి వెళ్తూ స్కూటర్ నుంచి పడిపోయి వాళ్ళు ఇంచుమించు ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళిద్దరికి. అప్పుడు ఇలాగే మీలాంటి పాత్రికేయులు ఒక చిన్న డిబేట్ టీవీలో పెడుతూ TV9లో అనుకుంటాను, ఏమండి ఇదేంటి పరిస్థితి అంటే కేసీఆర్ అప్పుడు వీళ్ళంతా సన్నాసులు, వీళ్ళకి ఏం తెలీదు, డెవలప్మెంట్ అంటే తెలీదు, ఫ్లైఓవర్లు సన్నగా కట్టారు, చిన్న కట్టారు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఆ నిజాం టైంలో ఉన్న డ్రైనేజ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నారు చెప్పారు. సరే, ఆయన మాట నమ్మారు అందరూ. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ రావటం, వీళ్ళు SRDP అని ఒక పెద్ద స్కీమ్ తీసి అందులో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, తర్వాత ఈ నాలాల ఇంప్రూవ్మెంట్ అని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ పరిస్థితి ఇలాగే ఉంది. నేను ఐ డోంట్ బ్లేమ్ గవర్నమెంట్,
ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమొచ్చిందంటే బేసిక్ గా అంటే ఈ యొక్క మన యొక్క సిస్టమ్ లో ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది హైదరాబాద్ లో. ప్రాపర్ ప్లానింగ్ జరగట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం సిటీకి దూరంగా ఇటు సైడ్ కొంపల్లి దాటిపోతున్నారు, అటువైపు రామోజీ ఫిలిం సిటీ దాటిపోయి వెంచర్స్ వస్తున్నాయి. అంటే ఒకే కాన్సన్ట్రేటెడ్ ఇన్నాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం దాకా కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత బియాండ్ అండ్ ఆ ఓఆర్ఆర్ ఈ వెంచర్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అర్బనైజేషన్, పట్టణీకరణ జరుగుతోంది సహజంగానే. బ్రతుకు తెరువు కోసము లేకపోతే ఉద్యోగ రీత్యాను వ్యాపారం కోసం హైదరాబాద్కి వస్తున్నారు అక్రాస్ ద కంట్రీ, వేరు నగరాల నుంచి. అది అవసరమే, అది జరుగుతూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, లేకపోతే లాంగ్ రన్ లో చాలా సమస్య వచ్చేస్తుంది కదా. అదే సార్, అది అక్కడ కూడా సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం అంటే గ్రామాలని, కొన్ని మున్సిపాలిటీలని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపేసి ఒక పెద్ద నగరంగా తయారు చేసి అక్కడ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా వెన్ యూ మూవ్ అవుట్ సరైన డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ రోడ్, పెరిఫరల్ రోడ్లు లేక ఆ డెవలప్మెంట్ సరిగ్గా లేదు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు ఈ రోజు కూడా. ఇంకొకటి మనకి అంటే హెవీ రెయిన్స్ ఒకేసారి 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ వర్షం ఒకే గంటలో, గంటన్నరలో కురవటంతో కూడా చాలా ఈ వాటర్ స్టాగ్నేట్ అవటం ఇది జరుగుతుంది. సో నేను అన్న మోడల్ హౌస్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇన్ని గవర్నమెంట్లు మారినా, ఇంత ఫండ్స్ ఖర్చు పెట్టిన ఆ ప్రాబ్లం అలాగే ఉంది. నిన్న కూడా అక్కడ వాటర్ 4 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు వాటర్ స్టాగ్నేట్ అయ్యింది. సో ఈ ఫస్ట్ ఇప్పటిదాకా సురేష్ గారు కానీ దీపక్ కుమార్ గారు చెప్పినట్టు మన లేక్స్ బేసిక్ గా మన ఈ యొక్క సిటీకి అంటే హైదరాబాద్ సిటీకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు, అసలు ఇప్పుడు గొలుసులు లేవు, ఆ లేకులు కూడా మాయమైపోయినాయి. సో వీటిని మళ్ళీ ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేస్తూ ఉన్నదాన్నైనా సరే సరిగ్గా వాటర్ ని వాళ్ళు స్టోర్ చేసి ఒకటి నిండిన తర్వాత ఇంకో దానికి పంపించగలిగితే కనుక డెఫినెట్ గా వాటర్, సురేష్ గారు అన్నట్టు వాటర్ పల్ల మెరుగు అంటే దే గో టు ద లో లెవెల్. సో అలా తీసుకెళ్లి మూసీలో సరిగా ఆ వాటర్ అంతా చేరితే కనుక మూసీ రివర్ నుంచి కృష్ణా రివర్ కి ఆ వాటర్ పోయి మనకి ఈ యొక్క అర్బన్ ఫ్లడ్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. సో దీని గురించి గవర్నమెంట్ బాగా ఆలోచించి లేక్స్ కనెక్టివిటీ, అలాగే మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ శాటిలైట్ టెక్నాలజీ ఉంది. ఇండియన్ గవర్నమెంట్ గంటలో క్లైమేట్ ఎలా ఉంటుంది అని కూడా చెప్పగలుగుతుంది. ప్రతి గంటకి అడ్వాన్స్ గా 3 రోజుల ముందే ఫలానా రోజు ఫలానా టైంకి మీకు వర్షం వస్తుందని చెప్పగలుగుతుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందే అలర్ట్ చేసి పబ్లిక్ ని కూడా అలర్ట్ చేస్తే ఈ మ్యాన్హోల్ లో పడిపోయి లేకపోతే ఇంకో విధంగా ఈ డెత్లు కూడా తగ్గుతాయి. దిస్ ఇస్ మై టేక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.